ఇండియాలో కార్ల పైన ఉన్న రెస్ట్రిక్షన్స్ అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు అర్థం చేసుకొని మారతారనే హోప్ అయితే నాకు లేదు. చాలా ఉన్నాయి. కొన్ని చెప్తాను. ఉదాహరణకి ప్రపంచంలో ఎక్కడా లేవు ఈ రూల్స్. ఏంటి కార్ లెంగ్త్ 4 మీటర్స్ ఉండాలా? ఇంజిన్ కెపాసిటీ 1.2 లీటర్ ఉండాలి. అప్పుడే రిస్ట్రిక్షన్ ఇది టాక్స్ తక్కువుంటుందనమాట. అంటే సాధారణంగా మిడిల్ క్లాస్ పర్సన్ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేది చిన్న కార్లు కొంటారు. వాళ్ళకి 1.5 లీటర్ ఇంజిన్ తీసుకునే కూడా వదలరా మీరు? ఆ కార్‌కి మినిమమ్ 1.5 లీటర్ ఇంజిన్ ఉండాలి. దాంట్లో కూడా ఏంటండి రెస్ట్రిక్షన్స్? 1.5 లీటర్ ఇంజిన్ లేకపోతే దానికి పవర్ ఉంటుందా? ఫుల్ లోడ్ కూర్చొని ఎళ్తే చాలా సమస్యలున్నాయి. పవర్ ఉండదు, లోపల స్పేస్ ఉండదు, కంఫర్ట్ ఉండదు, నీ రూమ్ ఉండదు, బూట్ స్పేస్ ఉండదు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. కాంప్రమైజ్ కావాలి. దానికి తోడు సేఫ్టీ పైన కూడా ఇంపాక్ట్ పడుతుందనమాట. మన మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు 4 మీటర్స్‌లో పెట్టాలని వెయిట్ తగ్గించేస్తారు. సేఫ్టీలో కాంప్రమైజ్ కావాలి, ఇంజిన్‌లో కాంప్రమైజ్ కావాలి, పవర్‌లో కాంప్రమైజ్ కావాలి, బూట్ స్పేస్, నీ స్పేస్ అన్నీ. తర్వాత చూస్తే ఇదే మెయిన్ ఇంకొకటి ఈవీస్ పుష్ చేస్తున్నారనమాట. ఈవీ అనేది లాజికలే కాదు, అది ప్రాక్టికలే కాదు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది కదా! దానిపైన మాత్రం టాక్స్ బెనిఫిట్ ఇవ్వరు. ఈవీ పైన మాత్రం టాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి రిజిస్ట్రేషన్ ఉండదు, రోడ్ టాక్స్ ఉండదు, అన్నీ ఉండదు పర్లేదు. కానీ జనాలకి ఇష్టం లేదు, కొనట్లేదు. మీకు ఒక పక్క మైలేజ్ ఎక్కువ ఉండాలి, పొల్యూషన్ తగ్గించండి అంటారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఏమో మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా! మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తది కదా! పెట్రోలు, డీజిలు, పొల్యూషను తగ్గుతుంది. అలాంటప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్‌కి మీరు టాక్స్ బెనిఫిట్ ఇవ్వండి. అది ఇవ్వరు. వీటిపైన మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఫుల్ వీడియో చేశాను. అదొకసారి చూడండి.